మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామములో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం యోబునకు దేవుని కృప అనే అంశం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. నిజానికి బైబిల్ గ్రంథంలో ముందుగా లిఖించబడిన గ్రంథం యోబు గ్రంథం. యోబు నివసించిన ఊజు అనే పట్టణము, అబ్రాహాం నివసించిన ఊరు అనే పట్టణము ప్రక్కనే ఉంటాయండి. యోబు సమాధి ఇప్పుడు ఓమన్లో ఇప్పుడు కూడా నేటికి కూడా మనం చూడొచ్చు అన్నమాట. అయితే యోబు చరిత్ర క్రీస్తు పూర్వం 2000 నాడు జరుగుతుంది. అబ్రాహాం చరిత్ర కూడా అంతే. కాకపోతే అబ్రాహాం కంటే ఒక తరం ముందు వాళ్ళ నాన్నగారి తరం ఉండొచ్చు అన్నమాట. ఆదికాండం 11 అధ్యాయంలో 27 నుంచి 32 వరకు అబ్రాహాం వాళ్ళ నాన్న వాళ్ళ వంశవృక్షం అన్నమాట. తెరాకి 3 కొడుకులు, అబ్రాహాము, హరాను, నాహోరు, వాళ్ళ ఫ్యామిలీ గురించి రాయబడింది. ఆ టైంలో ఈ చరిత్ర యోబు యొక్క చరిత్ర జరుగుతుంది. ఎందుకు బైబిల్ పండితులు ఇది ముందుగా రాయబడిన గ్రంథము అని అంటారంటే, అబ్రహాము ఆదికాండం 12 నుంచి మనకి ఇంకా బైబిల్ గ్రంథంలో దర్శనం ఇస్తారండి. అప్పుడు ఎప్పుడైతే దేవుడు ఆయనను పిలిచారో ఆ తర్వాత ప్రతి గ్రంథంలో కూడా అబ్రహాంని గురించి వ్రాయబడుతుంది అన్నమాట. మెన్షన్ ప్రతి గ్రంథంలో ఆయన గురించి ఉంటుంది ప్రకటన వరకు. ఇంకా యోబు గ్రంథంలో లేదు అంటే యోబు చరిత్ర అబ్రహాం కంటే ముందుగా జరిగింది అని బైబిల్ పండితుల అభిప్రాయం అండి. సో ఈయనకి దేవుని యొక్క కృప ఏంటి అని అంటే చాలా రాయొచ్చు. యాక్చువల్గా ఆయన యోబుని గురించి దేవుడే 4 మాటలు మాట్లాడతారండి. యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరంగా ఉండువాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. పరలోకంలో సాతాన్ కూడా వెళ్తాడనమాట. అప్పటికి దేవదూతలందరి ఎదుట సాతాన్తో దేవుడు యోబుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడండి. మనందరి గురించి కూడా పరలోకంలో సంభాషణలు జరుగుతాయి, డిస్కషన్స్. అది లోకసభ అన్నమాట, పరలోక సభ. ఇక్కడ లోక్సభ ఎట్లా ఉంటుందో 82వ కీర్తనలో ఉంటుందన్నమాట. ఈ 4 మాటలు, ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు, దేవునికి నచ్చిన విధంగా ఎలా జీవించాలి అని దేవుడు కోరుకుంటారో ఈ లోకంలో ఆయనకి సాక్షులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన నాటిన నీతి వృక్షాలుగా అన్నమాట. యోబు గురించి 2 మాటలు మీరు తప్పకుండా జ్ఞాపకం పెట్టుకోవాలండి. ఆయన తన కన్నులకి ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. కన్నులతో ఒక నియమం చేసుకున్నాడు అన్నమాట. నేను నా కన్నులతో నియమం చేసుకున్నాను, పరాయి స్త్రీని కామ దృష్టితో చూడకూడదని. లోకంలో సగం పాపం వెళ్ళిపోతుందండి కన్నులని పరిశుద్ధంగా కాపాడుకుంటే. యోబు 31:1 వచనంలో యోబే మాట్లాడుతున్నాడు ఆత్మకథలాగా అన్నమాట. పరాయి స్త్రీని కామ దృష్టితో చూడకూడదు. దేవుడు ఒక నియమం చేశారు వివాహ విషయంలో. ఒక ఆదాముకి ఒకే అవ్వ, ఒక భర్తకి ఒకే భార్య. అది కూడా వివాహానికి ముందు పరిశుద్ధంగా ఉండాలి. రిబెకా మగ పోడి మేరుగాని కన్య, ఆదికాండం 24:16లో ఉంటుంది. మనం కాపాడుకోవాల్సింది మన దేహాన్నండి. ఇది దేవుడు నివసించే ఆలయం, పరిశుద్ధుడైన దేవుడు నివసించే ఆలయము. ఆయననే మనల్ని సృజించుకున్నారు, ఆయన యజమానుడు. కనుక ప్రతి వ్యక్తి కూడా తన దేహాన్ని ఎలా పరిశుద్ధంగా గౌరవంగా కాపాడుకోవాలో తెలుసుకోవాలి. మీరు పవిత్రులై ఉండవలెనని, భోగవాంఛలకు జారత్వమునకు దూరంగా ఉండాలని మీ విషయంలో దేవుని యొక్క చిత్తము. పౌలు రాస్తాడు 1 తెస్సలోనిక 4వ అధ్యాయంలో 3-4 వచనాలు మీరు రాసుకొనండి. మీ కన్నులని మీరు కాపాడుకోండి. నీ కన్ను నీ దేహంనకు దీపిక. కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా తేటగా ఉంటుంది.
నీ కన్ను పాపంతో నిండిపోయి ఉంటే నీ ఆలోచనలంతా పాపమే. నువ్వేం చూస్తున్నావు? ఏం చూస్తున్నావు? దినంలో ఏం చూస్తున్నావు? రాత్రిలో ఒంటరిగా ఉన్నప్పుడు నీ గదిలో ఏం చూస్తున్నావు? ఎంత పాపం ఇక్కడికి వెళ్తుంది. ఆలోచనలు పాపం, తర్వాత హృదయంలో పాపం, మలినం. నీ హృదయం జాగ్రత్త అంటారు. నీ జీవితం నాకు ఆధారం అదే. హృదయం పరిశుద్ధంగా ఉంటే దేవుని దర్శిస్తారు. మత్తయి సువార్తలో యేసు ప్రభు చెప్తారు 5:7 అన్నమాట. దేవుని దర్శిస్తారంటే పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలోనికి వెళ్ళి అక్కడ దేవుని దర్శిస్తారు. ఆయన ముఖదర్శనం చేసుకొని ఆయనను స్తుతిస్తూ ఉంటారు అని చెప్పి. కన్నులు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తారు. నేను నియమం చేసుకున్నాను. ఇది నేర్చుకోవాలండి. మనము మన కన్నులతో నియమం చేసుకోవాలి. దేవుడు కన్నులు ఇచ్చారని ఏదంటే అది చూడడానికి కాదండి. ఆయన దేన్ని సృష్టించారో అందమైన సృష్టిని, వృక్షాలు, జంతువులు, ఆకాశము, మరి ఆయనను దర్శించడానికి కదా. అలా మన కన్నులని కాపాడుకోవాలండి. ఇదొక్కటి మీరు నేర్చుకోండి. ఇదొక్కటే కాదు, ఇంకా చెప్తాను. నాలుకని కాపాడుకుంటాడు ఆయన. దేవునితో మాట్లాడుతూ యోబు 27:3 నుంచి అండి 3-4 వచనాలు. ప్రభా, నీ శ్వాస నా ముక్కు రంధ్రములలో నిలిచినంత వరకు, నీ ఊపిరి నా బొందిలో ఉన్నంత వరకు, అంటే నా బొందిలో ప్రాణం ఉన్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు ఈ నాలుక అబద్ధం ఆడదు, ఈ పెదవులు అసత్యము పలుకవు. ఈ 2 పాటించి చూడండి. నాకు ఇన్ని కష్టాలు వచ్చాయి, నాకు ఇన్ని వచ్చాయి, ఇన్ని బాధలు వచ్చాయి, అన్నీ పోతాయండి. దేవుడు యోబుని ఎట్లా కాపాడారు అంటే ఆయన చుట్టూ అగ్ని కంచె వేశారండి. ఆ ప్రొటెక్షన్ అండి మనకు ఉండాలి. ఆ అగ్నిని దాటుకొని దేవుడు వేసిన కంచెని దాటి సాతాను రాలేడనమాట. ప్రొద్దున స్థిరపరచువాడు, బలపరచువాడు పాట వింటుంటే నీ కంచె దాటగా సాతానికి సాధ్యమవుతుందా? యోబు 1:10 దేవుడు యోబు చుట్టూ అగ్ని కంచె వేస్తాడు. ఆయన పిల్లల చుట్టూ 10 మంది పిల్లలు, 7 కొడుకులు 3 బిడ్డలు, ఆస్తిపాస్తుల చుట్టూ కూడా అగ్ని కంచె వేస్తాడు. కనుక ఆ అగ్ని కంచెని దాటి రావడానికి సాతానికి సాధ్యం కాక పరలోకానికి వెళ్ళి దేవుని దగ్గర మరి పర్మిషన్ తెచ్చుకుంటాడనమాట. ఈ యోబు ఎంత ధర్మాత్ముడని దేవుడు అంటే, నువ్వు ఊరికే ఆయన ఆస్తిపాస్తులు కాపాడుతున్నావు, ఆయన పిల్లల్ని కాపాడుతున్నావు, అవన్నీ తీసేసాయి, అప్పుడు యోబు ముఖం మీద శపిస్తాడన్నప్పుడు దేవుడు అనుకుంటారు, నేను ఒకసారి పరీక్ష పెట్టని అనుకొని సాతానికి పర్మిషన్ ఇస్తారనమాట. అప్పుడు దేవుడు ఆయన వేసిన అగ్ని కంచె తీసేస్తారు. యోబు చుట్టూ ఉన్న రక్షణ కంచెని తీసేస్తారు. అప్పుడు సాతాను కిందికి వచ్చేసి ఇంకా ముందు యోబు ఆస్తిపాస్తులన్నీ కూడా చంపేస్తాడు. అంటే గొర్రెలు 7,000, 3,000 ఒంటెలు, 1,000 ఎడ్లు, 500 గాడిదలు. ఆ తర్వాత తన 10 మంది పిల్లల్ని చంపేస్తాడు. 10 మందిలో 7 కొడుకులు కదా. ఆ 7 పెద్ద కొడుకు ఇంట్లో వాళ్ళు విందు చేసుకుంటున్నారు. ఆడపిల్లల్ని కూడా పిలుచుకుంటారు, అమ్మాయిలు 3. అప్పుడు ఎడారి నుంచి ఒక గాలి, అంటే సాతాన్ అనమాట, గాలి వచ్చి ఆ ఇంటి దూలాల్ని మోదగా ఆ దూలాలు కూలి ఆ ఇల్లు పిల్లల మీద పడి లేప్రాయం అంట. అంటే అందరికీ అప్పుడే పెళ్ళిళ్ళు అయిపోయినాయన్నమాట. వాళ్ళందరూ చనిపోతారు. ఈ మెసేజ్ ఆయనకు వచ్చినప్పుడు, నీ 10 మంది పిల్లలు చనిపోయారయ్యా అని చెప్తే, యోబు బట్టలు చించుకొని నేల మీద సాగిలపడి ఆయన దేవునితో ఏమంటున్నాడంటే, నేను దిగంబరుడుగా తల్లి కడుపులో నుంచి వచ్చాను, దిగంబరుడుగా ఈ భూగర్భంలో కలిసిపోతాను. దేవుడు తాను నాకు దయచేసిన వాటిని ఆయన తీసుకున్నాడు, ఆయనకే స్తుతి కలుగునుగాక. దీన్ని డివైన్ విజ్డమ్ అంటారండి. అందుకే యోబు గ్రంథము జ్ఞాన గ్రంథం అన్నమాట. జ్ఞాన గ్రంథాల్లో ఉంటుంది. కీర్తనలు కానీ ఇవన్నీ కూడా జ్ఞానం. ఏంటి ఈ జ్ఞానం అంటే,
దేవుడిదే ఇదంతా కూడా, భూమి ఆయనదే. 24వ కీర్తనలో ఉంటుంది, భూమి మీద ఉన్నదంతా ఆయనదే. ఆయనే సృజించాడు భూమిని, మనల్ని కూడా ఆయనే సృజించాడు. ఆయనే మనలో శ్వాసను ఊదాడు. 139వ కీర్తనలో దావీదు అంటాడు, నాలోని అణువణువు నువ్వే సృజించావు. సో మనం ఆయనకి చెందిన వాళ్ళం. పుట్టినప్పుడు నాకేం లేదు, మళ్ళా భూమిలోకి నేను వెళ్ళేటప్పుడు దిగంబరుడుగా వచ్చాను ఈ లోకంలోకి, మళ్ళా దిగంబరుడుగానే నేను వెళ్ళిపోతాను మట్టిలోకి. మట్టి నుంచి వచ్చిన శరీరం మట్టిలోకి వెళ్ళిపోతుంది. దేవుడు నాకు ఇచ్చారు, ఆస్తి ఇచ్చారు, పిల్లల్ని ఇచ్చారు. ఆయన ఇచ్చారు, ఆయన తీసుకున్నాడు, ఆయన ఇష్టం. నేను ఎందుకు అని ఆయనను ప్రశ్నించలేను. 42వ అధ్యాయం వచ్చేసరికి ఆయన అంటాడనమాట, ప్రభా నేను తెలివి మాలి మిమ్మల్ని ప్రశ్నించాను, నువ్వు సర్వశక్తిమంతుడు, ఎల్ షాడై, ఆల్ మైటీ గాడ్, సార్వభౌముడవు ప్రభా, నువ్వు అన్నిటి మీద అధికారం ఉంది, నువ్వెందుకు ఇలా చేసావని నిన్ను ప్రశ్నించే అధికారం నాకు లేదు. తెలివి మాలి అలా ప్రశ్నించాను, బూడిద చల్లుకొని నన్ను క్షమించమని అడుగుతున్నా అంటాడనమాట. ఈ జ్ఞానాన్ని మనం కలిగి ఉంటే మన జీవితం చాలా మారుతుందండి. నా ఇష్టం, నేనేది చూడాలంటే చూస్తా, నా ఇష్టం, నేను ఏది మాట్లాడాలంటే మాట్లాడతాను. క్రమశిక్షణ కలిగి ఉండండి. గాడ్ ఈజ్ గాడ్ ఆఫ్ ఆర్డర్. ఏదంటే అది మాట్లాడము, ఏదంటే అది చూడడము, ఏదంటే అది తినడము, ఎప్పుడంటే అప్పుడు లేవడము, అలా ఉండకండి. దేవుని మందలో ఉన్నవాళ్ళు యోబులాగా ఉండాలని మొదటి గ్రంథం అన్నమాట. యోబుని మనకు ఒక మాదిరిగా ఇచ్చారు. మండుచున్న దీపం వెలుగులో ఈ చీకటి వెళ్ళిపోతుంది. రోడ్డు మీద నడవాలంటే మనకి దీపపు వెలుగు కావాలి, లైట్స్ అన్నమాట. దేవుని రాజ్యానికి దారిని చూపే లైట్స్ అండి వీళ్ళంతా. అలా మనం ప్రకాశించాలన్నమాట. కళ్ళు జాగ్రత్త. యోహాన్ ప్రకటన గ్రంథం రాస్తాడు కదండి, దర్శన గ్రంథం అంటాం మనము, అపోకాలిప్స్, రెవల్యూషన్ అన్నమాట. ఆయన ఏ టైంలో రాస్తాడంటే క్రీస్తకం 96, ఆయన వయసు వచ్చి 92 సంవత్సరాలు. 92 సంవత్సరాలు తన కళ్ళని పరిశుద్ధంగా కాపాడుకున్నాడు కాబట్టి దేవుడు ఒక దూత ద్వారా ఆయనకి పరలోకం అంతా చూపిస్తారు. ప్రకటన 4వ అధ్యాయం కానీ ఇంకా రాబోయే విషయాలన్నీ కూడా ఆయనకి చూపిస్తారు. ఎందుకనంటే ఇవన్నీ అనతి కాలంలో జరగబోతున్నాయి కాబట్టి ఇవి దైవ సేవకులకు ప్రకటించబడాలి, వాళ్ళు సంఘాల్లో ప్రకటించాలి. కళ్ళు జాగ్రత్త అండి. కంటి పొరలు వచ్చేసి కళ్ళు తీసేసి కాదు, ఈ యొక్క క్రమశిక్షణ మనం కలిగి ఉండాలన్నమాట. అంతేకాదు ఇంకా యోబుని చూడండి, దేవుడే ఇచ్చారు, దేవుడే తీసుకున్నారు. ఇదంతా దేవుడిది, శరీరం దేవుడిది, లెక్క చెప్పాలి. ఈ ఆస్తి దేవుడిది, నువ్వు లెక్క చెప్పాలి. ఈ కన్ను దేవుడిది, లెక్క చెప్పాలి. సంసోను కన్నులు సాతానుకు అప్పచెప్తాడు, సాతాను స్త్రీలను చూపిస్తాడు. చివరికి ఆ ఢిల్లీలో ఒడిలో ఉన్నప్పుడు ఫిలిస్తీన్లకి పట్టిస్తే వాళ్ళు ముందు కన్నులు తీసుకుంటారు. ఏ అవయవం మనం సాతానుకు అప్పచెప్తామో అవన్నీ కూడా నాశనం చేస్తాడనమాట. దొంగిలించటకు, హత్య చేయటకు, నాశనం చేయడానికి వస్తాడు. ప్రతి ఒక్కరికండి, యవ్వనస్తులనే కాదు, పాపం చూడడానికి యవ్వనం అవసరం లేదండి. మన రహస్యంగా ఉన్నప్పుడు ఎలా ఉన్నాం, రహస్యమందున్న తండ్రి మీ రహస్య కార్యాలని గుర్తిస్తారు అని మత్తయి 6లో యేసుప్రభు చెప్పారండి. ఈ సంవత్సరం మత్తయి సువార్త చదవండి. ఇది మత్తయి సువార్త సంవత్సరం అన్నమాట. యేసుప్రభు 5 ప్రసంగాలు అందులో ఉంటాయి. దాన్ని ఆదిమ పంచకం అన్నారు, మోషే రాసిన 5 గ్రంథాలు. దీన్ని నూతన పంచకం అంటారనమాట. మత్తయి సువార్త చదవండి. ఇంకా ఇప్పుడు యోబు పిల్లల విషయంలో వస్తే వాళ్ళు వంతుల వారీగా విందు చేసుకుంటారు. తర్వాత పిల్లలు ఏదైనా విందులో తప్పుగా ప్రవర్తించి దేవుణ్ణి వాళ్ళు బాధ పెట్టారేమో అని మరుసటి రోజున పిల్లల కొరకు వేకోనే లేచి వాళ్ళ కొరకు ప్రాయశ్చిత బలిని అర్పిస్తాడండి. వేకోనే లేచి, అంటే రిచెస్ట్ పర్సన్ అంట ఆయన. తూర్పు దేశాల్లో అందరికంటే ధనికుడు, అందరికంటే ముందు లేచి వేకోజామున
దేవునికి తన పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నాడండి. మన బాధ్యత. దేవుడు మనకిచ్చిన పిల్లలు పుత్రులు ప్రభు ఇచ్చు వరము, తనయులు దేవుని బహుమానం. 127 కీర్తన 3లో ఉంటుంది. మనం మన కన్న పిల్లల్ని మనం కాపాడాలి. ఎలా అంటే మన ప్రార్థన ద్వారా, మన జీవితం ద్వారా. సత్యమే మనం జీవించామనుకోండి, అప్పుడు మన దగ్గర పెరిగే పిల్లలు కూడా అలాగే పెరుగుతారండి. ముందు మన ఇల్లు నీతిగా ఉండాలి. సామెతలు 3:33లో నీతిమంతుల ఇండ్లను ఆయన ఆశీర్వదిస్తాడు, దుష్టుల ఇండ్లని ఆయన శపిస్తాడు అని. మన పిల్లలకి మనం ఇచ్చేది ఆస్తి ఏంటంటే మన నీతి అన్నమాట. తన జీవితము పిల్లలకి ఒక రక్షణ. దేవుడు వాళ్ళ చుట్టూ కూడా అగ్ని కంచె వేస్తారు, ఎందుకంటే ఈయన నీతిమంతుడు అనమాట. పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాడు. యోబు గ్రంథం 1:5లో ఉంటుంది. యోబు వేకువనే లేచి తన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాడు. పసిపిల్లలు పడుకుంటే దుప్పటి కప్పుతాం కదా, చలికాలం అయితే బ్లాంకెట్ కప్పుతాము, వాళ్ళు హాయిగా పడుకోవాలని. మన ప్రార్థన మన పిల్లలకి దుప్పటి కప్పినట్లుగా ఉండాలి. ప్రభా, యోబు పిల్లల చుట్టూ వేసిన అగ్ని కంచె మా చుట్టూ, మా పిల్లల చుట్టూ, మా ఆస్తిపాస్తుల చుట్టూ వేయండి ప్రభా. యోబులాగా కన్నులు కాపాడుకునే కృప నాకు దయచేయండి. యోబులాగా నాలుకని సరిగ్గా వాడుకునేటట్లు సత్యం పలికే నాలుకగా. దేవుడు సత్యం కనుక మన జీవితం సత్యంగా ఉండాలి. నటనగా ఉండొద్దు. మనుషుల ముందు ఒకలాగా సున్నం కొట్టిన సమాధులు అంటారు యేసుప్రభు. మత్తయి సువార్త 23లో తెల్లగా ఉంటాయి సున్నం కొట్టిన సమాధులు, కానీ లోపలంతా ఎముకలు, వాసన. మన అంతరంగ పురుషుడు, అంతరాత్మ ఎలా ఉంది? దేవుడు మన అంతరంగ పురుషుడిని చూస్తారు. ఇన్నర్ మ్యాన్, నాట్ ద అవుటర్ మ్యాన్. లోకం చూస్తుంది ఎలా ఉన్నారు, మనం ఎలా ఉన్నాము అని అనమాట. సో ఈ రెండు కాపాడుకోండి ఈ సంవత్సరం. నాలుకని సత్యం పలకడానికి, అలాగే సత్యం జీవించడానికి కన్నులు కాపాడుకోండి. అంతేకాదండి, ఇంకా యోబు 29వ అధ్యాయం మీరు చదివితే 1-2 చదవండి. తర్వాత 29, 31 అండి. 29, 31 చివరిలో మళ్ళీ 41 నుంచి చదవచ్చు. అంతా చదివితే చాలా బాగుంటుంది. ఎంత జ్ఞానం అండి అసలు. యోబు గ్రంథం చదివితే చాలా బాగుంటుంది. అయితే 29లో ఆయన మరి సాతాను దేవునితో సవాల్ చేసి తన ఆస్తిని తీసేసి, పిల్లల్ని తీసేసి, తన ఆరోగ్యాన్ని కూడా తీసేస్తాడండి. ఒంటి నిండా రోగాలు, ఒంటి నిండా పుండ్లను ఇస్తాడండి, తల నుంచి అరికాలి వరకు. ఆ పుండ్లు రసి కారుతూ పురుగులు తింటూ ఉంటే పుండ్లలో ఇంకా దురద అనమాట. అప్పుడు చిల్ల పెంకులు తీసుకొని గోక్కుంటున్నాడంట, పెంట కుప్ప మీద కూర్చున్నాడంటే ఆయన పరిస్థితి అట్లా ఉంది. ఒకప్పుడు ఆ ఊరి పెద్ద ధనికుడు, ధర్మాత్ముడు. ఆయన ఎట్లా అంటే ఆయన ఇంటి ముందు ప్రతిరోజు కూడా మరి ఒక పెళ్ళి ఇల్లు లాగా అనమాట. పేదవాళ్ళందరూ వస్తూ ఉంటారు. ఆయన అంటాడు, నేను వాళ్ళకి, అనాథలకి, విధవరాళ్ళకి తండ్రిగా ఉన్నాను. వాళ్ళ బాధల్లో వాళ్ళకి సాయం చేసినప్పుడు వాళ్ళు నన్ను హృదయమారా ఆశీర్వదించారు. గుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను. నేను ధర్మంనే వస్త్రముగా, న్యాయంని తలపాగగా ధరించాను అని చెప్తున్నాడు అనమాట. ఆయన ధరించిన వస్త్రాలు అవినీతి, అన్యాయము, చీకటి పనులు కాదండి. ధర్మం అనే వస్త్రాన్ని ధరించాడు. ధర్మాత్ముడు, న్యాయం. ఆయన న్యాయాధిపతి. వాళ్ళ ఊరికి పెద్ద అన్నమాట, తీర్పు తీర్చే పెద్ద, ఊరు పెద్ద. కానీ ఆయన చెప్తాడు, అందరూ నా మాటనే సమర్థిస్తారు. సభలో పెద్దవాళ్ళు కూడా కూర్చుంటారు కదా ఈయన తీర్పు చెప్పేటప్పుడు. ఈ పెద్దలందరూ నన్ను సమర్థిస్తారనే ధీమాతో ఎప్పుడూ కూడా నేను నిర్దోషిగా అన్యాయం చేయలేదు, ఎప్పుడూ నేను అన్యాయం చేయలేదని చెప్తాడండి. పేదవాళ్ళకి పెట్టకుండా ఒక్కరోజు కూడా తినలేదు. 31వ అధ్యాయంలో ఉంటుంది 17లో. ఒక్కరోజు కూడా ఆయన తినలేదంట. అబ్బా, ఆ మాట నన్ను తాకిందండి. దేవుడిచ్చిన అన్నం మనతో పాటు ఇంకొకరికి పెడితే అది యేసుప్రభుకి పెట్టినట్లే. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తారు. దయామయులు ధన్యులు, వారు దయను పొందేదారు. మనం దయ కలిగి ఉంటే దేవుడు మన పట్ల దయ చూపిస్తారు.
సామెతలు 22:9 నాకు నచ్చిన కొన్ని వాక్యాలండి. తన భోజనంను పేదలతో పంచుకొను కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు. ఇది కూడా ఆరాధనే, మన భోజనాన్ని పేదలతో పంచుకోవడం కదా. అలా ఉన్నాడంట. ఏ పొద్దు కూడా బాటసార్లు అలా వెళ్తూ ఉంటే వీధుల్లో పడుకునే అవసరం లేకుండా వాళ్ళని మా ఇంట్లో ఉన్నితో తయారు చేసిన కొత్త దుప్పట్లు నేను వాళ్ళకి ఇచ్చేవాడిని. చిన్న చిన్న విషయాలు కూడా ఎంత చక్కగా రాశారు చూడండి. నేను సూర్యుడిని చూసి భ్రమసిపోయి నేను దండం పెట్టలేదంటాడు. అబ్రహాం వాళ్ళ కాలంలో వాళ్ళు చంద్రుణ్ణి ఆరాధించేవాళ్ళు. మెసొపొటేమియా కల్చర్లో ఇవన్నీ బయటపడతాయండి. త్రవ్వకాల్లో చంద్రుడిని ఆరాధించేవాళ్ళు, సూర్యుడిని ఆరాధించేవాళ్ళు. కానీ నేను అలాంటి పని చేయలేదంటున్నాడు. ఆయన దేవుని గురించి విన్నాడు అనమాట. నోవా తర్వాత అలా పిల్లలు మరి ఈయన దేవుని గురించి వినడానికి వాళ్ళ నాన్నగారు కావచ్చు, ఆయన దేవుని గురించి విని సృష్టికర్తనే కానీ సృష్టిని ఆరాధించలేదు. సృష్టికర్త పరలోకంలో ఉన్నాడు. మరి ఆ సృష్టికర్తకి పుట్టిన కొడుకు యేసుప్రభు వాక్యంగా ఈ లోకంలో శరీర రూపం ధరించారనమాట. సృష్టికర్తని ఆరాధించాడు కానీ సృష్టిని ఆరాధించలేదు. ఈ కన్నులకి కనబడే శరీరాన్ని కానీ లేకపోతే వస్తువులని ఆయన ఆరాధించలేదని చెప్తాడండి. ఇంకా ఒక్క విశ్వాసపు మాట మాట్లాడతాడు. ఏంటంటే యోబు గ్రంథం 19:25 అండి. ఆయన ముగ్గురు స్నేహితులు వచ్చి ఆయనని ఓదార్చడానికి వచ్చి పాముల్లా కరుస్తారు. నువ్వు ఎన్ని పాపాలు చేశావో అందుకే ఇలా జరిగింది, క్షమించమని దేవుణ్ణి అడుగు అని. అప్పుడు ఆయన అంటాడు, నా విమోచకుడు సజీవుడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరుతాడు. నన్ను విమోచించేవాడి బాధల నుంచి. భార్య కూడా వెళ్ళిపోతుంది కష్ట సమయంలో భర్తని వదిలి, అందుకే ఆమె పేరు రాయలేదు. ఒంటి నిండా పుండ్లు, పిల్లలు చనిపోతారు, ఆస్తి పోతుంది. వచ్చి స్నేహితులు ఓదార్చడానికి వచ్చి పాముల్లా కరుస్తుంటే నా విమోచకుడు సజీవుడు, జీవం గల సజీవుడు దేవుడు నన్ను విమోచిస్తాడు ఈ బాధల నుంచి. ఆయన నా శరీరము కృషించిపోతున్న ఈ పుండ్ల వలన నేను నా కన్నులతో నా దేవుణ్ణి చూస్తాను. శరీరం అంతా కుళ్ళిపోతుంది, అయినా నేను చూస్తాను. ఆయన నాకు పరాయివాడు కాదు అన్నప్పుడు యోబు విశ్వాసపు మాటలు మాట్లాడినప్పుడు పరలోకం నుంచి ప్రభు వస్తారండి. వచ్చి ఆయనను తాకుతారు తుఫాన్ లాగా. అప్పుడు ఆయన ఒంటి నిండా పుండ్లు పోయి సుందరంగా అవుతుంది దేహం. దేవుడు పెట్టిన పరీక్షలో యోబు గెలుస్తాడు కనుక యోబుకి 2 ఆశీర్వాదాలు అన్నమాట. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా దేవుడు గద్దిస్తారు, నా భక్తుడైన యోబులాగా మీరు సరిగ్గా మాట్లాడలేదు అని. కానీ యోబు మీ కొరకు ప్రార్థిస్తే నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. యోబు తన 3 స్నేహితుల కొరకు ప్రార్థిస్తాడండి, బలి అర్పిస్తాడు. అప్పుడు ఆయన కోల్పోయిందంతా 2 దేవుడు తిరిగి ఇస్తారనమాట. నీతిమంతులు 7 సార్లు పడిపోయిన దేవుడు లేపుతారండి. 34వ కీర్తన 17 నుంచి మీరు చదివితే దేవుడు నీతిమంతులను ఒక కంట కనిపెట్టి ఉంటాడు. ఎప్పుడు ఆయన కన్నులు మన మీద ఉంటాయండి. దానియేలుని సింహాల బోన్లో వేయాలని ప్లాన్ చేసినప్పుడు ముందే దూతను పంపిస్తాడు. అగ్నిగుండంలోనికి ఆయన స్నేహితులు వెళ్ళినప్పుడు యేసుప్రభువే వెళ్ళి వాళ్ళని కాపాడతాడనమాట. ఇప్పుడు యోబు విషయంలో కూడా దేవుడు చూస్తారు, కిందికి దిగి వస్తారు, వచ్చి ఆయన కోల్పోయిందంతా 2 ఇస్తారనమాట. నీతిమంతులకు అనేక శ్రమలు వస్తాయి, కానీ దేవుడు ఆపదలన్నిటి నుంచి కూడా వాళ్ళని కాపాడతాడు అని కీర్తన 34లో 19లో ఉంటుందండి. అదే యోబుకి జరుగుతుంది. ఇంకా విందు చేస్తాడు, భార్య వస్తుంది, మళ్ళా పిల్లలు పుడతారు 10 మంది. ఈ శ్రమల తర్వాత 140 సంవత్సరాలు జీవిస్తాడు. ఆయన మరణించినప్పుడు ఆయన సమాధి ఓమన్లో ఇప్పటికి కూడా ఉంటుందండి. ఈ శ్రమ తర్వాత ఆయన తన పిల్లలు 4 తరాలని చూశాడంట. 4వ తరం వాళ్ళని కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకున్నాడు అని మరి బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన కుమార్తెలంత అందగత్తెలు ఇంకొకరు లేరంటండి. అంతా దేవుని యొక్క కృప. దేవుని కృప ఏంటంటే ఆస్తి కలిగి ఉండడం కాదండి,
పరిశుద్ధంగా జీవించడం. ఈరోజు అది చెప్పమన్నారు. కన్నులని కాపాడుకున్నాడు, నాలుకని కాపాడుకున్నాడు. ఈ రెండు ముఖ్యమైన అవయవాలు. నీ దేహంలో ప్రతి అవయవము నీతికి సాధనములుగా దేవుని మహిమ కోసం వాడండి అంటాడు పౌలు రోమా 6:12-13 అన్నమాట. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. యోబుని మాకు ఒక మంచి మాదిరిగా ఇచ్చారు ప్రభా. ఆయన కన్నులు కాపాడుకున్నాడు, నాలుకని కాపాడుకున్నాడు ప్రభా. ఒక క్రమశిక్షణ కలిగి ఉన్నాడు. తన పిల్లల కొరకు వేకోనే లేచి ప్రార్థించాడు ప్రభా. తండ్రి, నీతిని కాపాడాడు, న్యాయంగా తీర్పు తీర్చాడు, న్యాయాధిపతిగా అనాథలకి విధవరాళ్ళకి తండ్రిగా ఉన్నాడు. వాళ్ళ కష్టాల్లో వాళ్ళని ఆదుకున్నాడు ప్రభా. నాయన, అలాంటి కృప మాకు దయచేయండి తండ్రి. యోబు మిమ్మల్ని మహిమపరిచాడు ఈ లోకంలో, అలాగే మేము కూడా మిమ్మల్ని మహిమపరిచేటట్లు, మా దేహాన్ని మీ మహిమ కోసం వాడేటట్లుగా, మా కన్నులు, మా నాలుక అన్నీ నీ మహిమ కోసం వాడుతూ నాయన మా పిల్లల కొరకు ప్రార్థిస్తూ పేదవాళ్ళకి తండ్రిగా ఉండడానికి, మాకున్నది పేదవాళ్ళతో పంచుకోవడానికి కృప దయచేయండి. యోబు చుట్టూ వేసిన అగ్ని కంచ, పిల్లల చుట్టూ వేసిన అగ్ని కంచ, ఆస్తుల చుట్టూ వేసిన అగ్ని కంచ యోబు 1:10 ప్రకారం మా అందరికీ దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. యోబులాగా జీవించినప్పుడు యోబుని కాపాడినట్లే దేవుడు మనల్ని కూడా కాపాడుతారండి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.